నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో పాస్టర్ ప్రవీణ్ మృతికి సంతాపం తెలుపుతూ శాంతి ర్యాలీ చేపట్టారు. కొల్లాపూర్ పాస్టర్స్ ఫెలోషిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ప్రవీణ్ మృతి విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా రక్షణ చట్టాలు తీసుకురావాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ సామెల్ కోరారు. సంపగలుగు వారెవ్వరు నిజముగా నిన్ను సంపగలుగు వారెవ్వరు నిజముగా నిన్ను మా తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాము. నాయన జరిగినటువంటి అమానుషం విషయంలో తండ్రి మీరే న్యాయం తీర్చండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల క్రైస్తవ సంఘాలు శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఆల్ పాస్టర్ ఫెలోషిప్ పొన్నమండ ఆధ్వర్యంలో గోగన్న మఠం నుంచి ములికిపల్లి వరకు ర్యాలీ చేపట్టారు. ప్రవీణ్ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలంటూ పోలీసులు ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్టును బయటపెట్టాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రేమతో మనం స్వీకరించాల్సి వస్తే మా యొక్క పొన్నమండ ఏపీఎఫ్పి సహవాసము ద్వారా ఈరోజు మేము మరి గడిచిన దినములలో ప్రియులు దైవజనులు మరి క్రైస్తవ లోకానికి చక్కని మరి మంచి మంచి బోధలు అందిస్తున్నటువంటి అనేకులను ఎంతో చక్కగా ఐక్యతలో నడిపిస్తున్న దేవుని యొక్క దాసులు మరి పగడాల ప్రవీణ్ గారు గడిచిన 24వ తారీఖున రాజమండ్రి ప్రాంతంలో వారు మరణించడం జరిగింది. అయితే వారు మరణించడం క్రైస్తవ లోకానికే అలాగే వారి కుటుంబానికి మరి ఎంతో తీరని లోటు. మరి ఈరోజు ఆ యొక్క ప్రవీణ్ గారి యొక్క మరణం అనేది ఎలా జరిగింది, ఏ రీతిగా జరిగింది అనేది ఇంచుమించు ఆ 24వ తారీఖు నుంచి కూడా మరి అది చాలా సస్పెన్స్ గానే ఉంది. మరి మా క్రైస్తవ లోకానికి ఇది ఎంతో తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని మేము కోల్పోయాము. మరి ఇంతవరకు కూడా మేము ప్రభుత్వం నుంచి మరి పోలీసుల నుంచి మేము ఎదురు చూస్తా ఉన్నాము తగినటువంటి న్యాయం. మా యొక్క పొన్నమండ ఏపీఎఫ్పి సహవాసము ద్వారా